ఛానల్లోకి స్వాగతం. మన ఇంట్లో కొన్ని మొక్కలు ఉండటం వల్ల కేవలం అందం మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా మరియు ఆరోగ్యపరంగా కూడా చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అలాంటి ప్రత్యేకమైన మొక్కల్లో ఒకటి కలబంద మొక్క. తెలుగులో దీన్ని కలబంద అని అంటారు, సంస్కృతంలో దీన్ని కుమారి అని పిలుస్తారు, ఇంగ్లీష్లో దీన్ని అలోవెరా అని అంటారు. ప్రాచీన కాలం నుంచే ఈ మొక్కకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆయుర్వేదంలో, ఇంటి వైద్యంలో, ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో కూడా కలబందకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే ఈరోజు మనం కలబంద మొక్క ఇంట్లో ఉండటం వల్ల మనకు ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి, కలబంద మొక్క ఇంట్లో ఉంటే శుభమా లేదా అశుభమా, ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కలబంద మొక్క చాలా ప్రత్యేకమైంది. ఇది ఒక ఔషధ మొక్క. ఈ మొక్క ఆకులు మందంగా ఉంటాయి. ఆకుల్లో పారదర్శకంగా ఉండే జెల్ ఉంటుంది. ఆ జెల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ప్రాచీన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ మొక్కను ఔషధంగా ఉపయోగిస్తారు. ప్రాచీన ఈజిప్ట్ కాలంలో కూడా రాజులు, రాణులు తమ అందాన్ని కాపాడుకోటానికి ఈ మొక్కను ఉపయోగించేవారని చెబుతారు. ఆయుర్వేదంలో కలబందను ఒక అమృత సమానమైన ఔషధ మొక్కగా భావిస్తారు. కలబంద మొక్కలో సహజ సిద్ధంగా ఉండే గుణాలు మన శరీరానికి చాలా మంచివి. ఈ మొక్కను పెంచటం చాలా సులభం. ఎక్కువ నీరు అవసరం ఉండదు. తక్కువ సంరక్షణతోనే బాగా పెరుగుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, కలబంద మొక్క వాతావరణాన్ని శుభ్రపరచడంలో కూడా సహాయపడుతుంది. ఇంటి దగ్గర ఈ మొక్క ఉంటే వాతావరణం స్వచ్ఛంగా ఉంటుందని మన పెద్దలు చెబుతారు. కలబంద మొక్క ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కలబంద జెల్ చర్మానికి చాలా మంచిది. చర్మం పొడిపారకుండా కాపాడుతుంది. మొటిమలు తగ్గించటంలో సహాయపడుతుంది. చర్మానికి మెరుపును తీసుకుని వస్తుంది. అందుకే చాలా కాస్మెటిక్స్ లో కూడా కలబందను ఉపయోగిస్తున్నారు. అలాగే చిన్న గాయాలు, కాలిన గాయాలు ఉన్నప్పుడు కలబంద జెల్ రాస్తే కనుక త్వరగా మానిపోతాయి. కలబంద జెల్ జుట్టుకు కూడా చాలా మంచిది. జుట్టు బలంగా ఉంటుంది, చుండ్రు తగ్గుతుంది. ఈ కలబందను వాడటం వల్ల జుట్టు మెరుస్తుంది కూడా. అలాగే కలబందలో ఉండే కొన్ని గుణాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కలబంద శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా అద్భుతంగా సహాయపడుతుంది. అందుకే చాలా మంది ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటారు. అయితే పురాతన కాలం నుంచే పెద్దలు ఒక విషయం చెబుతూ ఉంటారు, ఇంట్లో కొన్ని మొక్కలు ఉంటే ఆ ఇంటికి శుభం కలుగుతుందని. అలాంటి మొక్కల్లో కలబంద కూడా చాలా ముఖ్యమైంది. ఆధ్యాత్మికంగా చూస్తే కలబంద మొక్క ఇంట్లో ఉండటం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ మొక్క ఉండే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తగ్గుతుంది, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, కలబంద మొక్క ఇంట్లో ఉంటే ఆ ఇంటికి దేవతల కటాక్షం లభిస్తుంది. ఆ ఇంట్లో ఉండేవారికి ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి కలుగుతాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో కలబంద మొక్కను లక్ష్మీదేవి ప్రసాదంగా భావిస్తారు. ఇంట్లో ఈ మొక్క ఉంటే ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పెద్దలు చెబుతారు. అలాగే కొన్ని ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో ఈ మొక్కను ఇంటి శుభానికి సూచికగా భావిస్తారు. ఇంటి ముందు భాగంలో కలబంద మొక్క ఉంటే ఆ ఇంటికి చెడు దృష్టి అనేది అస్సలు సోకదు. అయితే వాస్తు ప్రకారం మొక్కలను కూడా సరైన ప్రదేశంలో ఉంచాలి. కలబంద మొక్కను ఉంచటానికి కొన్ని మంచి దిశలు ఉన్నాయి. తూర్పు దిశలో ఈ మొక్కను నాటితే కనుక శుభం అని చెబుతారు. ఉత్తర దిశలో ఉంచినా కాని మంచి ఫలితాలు లభిస్తాయి. ఇంటి ముందు చిన్న కుండీలో ఈ మొక్కను ఉంచితే ఇంటికి మంచి శక్తి వస్తుందని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి. కాని ఒక విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, కలబంద మొక్కను ఇంటి మధ్యలో కాని లేదా గది లోపల కాని ఎక్కువగా ఉంచకూడదు. బయట ప్రదేశంలో ఉంచితేనే అది బాగా పెరుగుతుంది. అది ఏ విధంగా అయితే చక్కగా పెరుగుతుందో అలాగే మన ఇంటి సంపద కూడా పెరుగుతుంది. కలబంద మొక్కను ఇంట్లో పెంచటం చాలా సులభం కూడా. ఈ మొక్కకు నీరు ఎక్కువగా అవసరం ఉండదు. వారంలో 1-2 సార్లు నీరు పోస్తే సరిపోతుంది. సూర్యకాంతి కొంచెం పడే ప్రదేశంలో ఈ మొక్కను ఉంచాలి. ఇసుక కలిసిన మట్టిలో ఈ మొక్క బాగా పెరుగుతుంది. అయితే కలబంద మొక్క పెద్దదిగా పెరిగిన తర్వాత దాని పక్కన చిన్న మొక్కలు వస్తాయి. ఆ చిన్న మొక్కలను తీసుకుని మరో కుండీలో నాటితే కొత్త మొక్క కూడా పెరుగుతుంది. ఈ విధంగా కలబంద మొక్కను సంరక్షించటం, పెంచటం కూడా చాలా సులభం. మీ ఇంట్లో కలబంద మొక్క లేనట్లయితే కనుక ఇప్పుడే తెచ్చి మీ ఇంట్లో పెట్టుకోండి. మీ ఇంటికి ఇది ఒక అద్భుతమైన వరంలాగా పనిచేస్తుంది. మన ఇంట్లో పెంచుకునే మొక్కలు కేవలం అందం కోసం మాత్రమే కాదు, మన ఆరోగ్యానికి, మన జీవితానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అలాంటి గొప్ప మొక్కల్లో ఈ కలబంద చాలా ప్రాముఖ్యత కలిగిన మొక్క.
ఈ మొక్క ఆరోగ్యానికి మేలు చేస్తుంది, ఇంటికి శుభాన్ని తీసుకుని వస్తుంది, వాతావరణాన్ని శుభ్రపరుస్తుంది, పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. అందుకే పెద్దలు ఇంట్లో కలబంద మొక్క ఉండాలని చెబుతారు. కలబంద మొక్క గురించి ఎంత చెప్పినా తక్కువే అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఇది ఒక సాధారణ మొక్కలాగా కనిపించినా ఇందులో ఉన్న గుణాలు మాత్రం అసాధారణం. ప్రాచీన కాలంలో ఔషధ మొక్కల గురించి తెలిసిన ఋషులు, వైద్యులు ఈ మొక్కను చాలా గొప్పగా పేర్కొన్నారు. ముఖ్యంగా ఆయుర్వేద వైద్య శాస్త్రంలో కలబందకు చాలా ప్రాధాన్యత ఉంది. ఆయుర్వేద గ్రంథాల్లో కలబందను కుమారి అని పిలవటానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇది శరీరాన్ని యవ్వనంగా ఉంచటంలో సహాయపడుతుంది. ఇంకా ఒక విశేషం ఏమిటంటే కలబంద మొక్క చాలా కాలం నీరు లేకపోయినా కూడా బతికే శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి దీన్ని సహనం, స్థిరత్వం యొక్క ప్రతీకగా కూడా భావిస్తారు. మన ఇంట్లో ఈ మొక్క ప్రకృతి మనకిచ్చినటువంటి ఒక వరం లాంటిది. ఇంట్లో మొక్కలు ఉండటం వల్ల వాతావరణం శుభ్రంగా ఉంటుందని మనందరికీ తెలుసు. కలబంద మొక్క కూడా అలాంటి మంచి గుణాన్ని కలిగిన మొక్కల్లో ఒకటి. ఈ మొక్క చుట్టూ ఉండే గాలి కొంతవరకు శుభ్రంగా మారుతుంది. అందుకే చాలా మంది ఇంటి బాల్కనీలో, టెర్రాస్లో లేదా ఇంటి ముందు భాగంలో ఈ మొక్కను పెంచుకుంటారు. ప్రస్తుతం చాలా నగరాల్లో కాలుష్యం ఎక్కువగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇంట్లో చిన్న చిన్న మొక్కలు పెంచుకోవటం చాలా మంచిది. కలబంద మొక్క తక్కువ స్థలంలో కూడా సులభంగా పెరుగుతుంది. అందుకే ఇది చాలా మంది ఇళ్లలో కనిపిస్తుంది. మన పెద్దలు ప్రకృతిని చాలా గౌరవించేవారు. ప్రతి మొక్కలో కూడా ఒక శక్తి ఉందని నమ్మేవారు. కలబంద మొక్క గురించి కూడా ఒక విశ్వాసం ఉంది. ఇంట్లో ఈ మొక్క ఆరోగ్యంగా పచ్చగా పెరుగుతూ ఉంటే ఆ ఇంట్లో మంచి శక్తి ఉందని అంటారు. అదే మొక్క అకస్మాత్తుగా ఎండిపోతే ఆ ఇంట్లో వాతావరణం మారుతుందని భావించేవారు. అందుకే మొక్కలను ప్రేమగా చూసుకోవాలని, వాటిని సంరక్షించాలని పెద్దలు చెబుతూ ఉంటారు. మన పూర్వకాలంలో ఇంట్లో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వెంటనే ఆస్పత్రికి వెళ్లేవారు కాదు. ఇంట్లో ఉన్న సహజ ఔషధాలతోనే మొదటి చికిత్స చేసేవారు. కలబంద మొక్క అలాంటి ఇంటి వైద్యంలో చాలా ఉపయోగపడేది. చిన్నగా కాలిన గాయం వచ్చినప్పుడు కలబంద ఆకును కోసి లోపల ఉన్న జెల్ని రాస్తే చల్లదనం కలుగుతుంది. చర్మం మీద దురద లేదా అలర్జీ వచ్చినప్పుడు కూడా కలబంద జెల్ ఉపయోగపడుతుంది. చుండ్రు ఉన్నప్పుడు కలబంద జెల్ని తలకి రాసి కొంతసేపు ఉంచి తలస్నానం చేస్తే కనుక మంచి ఫలితం ఉంటుంది. ఇలా కలబంద మొక్క ఒక చిన్న ప్రకృతి వైద్యశాల లాంటిదనే చెప్పవచ్చు. మొక్కను పెంచటమంటే కేవలం నీరు పోయటం మాత్రమే కాదు, కొంత ప్రేమ, శ్రద్ధ కూడా అవసరం. కలబంద మొక్కను పెంచేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఈ మొక్కకు ఎక్కువ నీరు పోస్తే వేర్లు పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మట్టి పూర్తిగా ఎండిపోయిన తర్వాతే నీరు పోయటం మంచిది. ఈ మొక్క ఇంట్లో ఉంటే కనుక మీ ఇంట్లో శాంతి, సౌఖ్యం, ఆరోగ్యం ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి మీ ఇంట్లో కనుక కలబంద మొక్క లేకపోతే కనుక వెంటనే తెచ్చి ఇంట్లో పెంచుకోండి. మీకు దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా కూడా శుభం కలుగుతుంది. దేవదేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఈ మొక్క ఏ విధంగా అయితే పెరుగుతూ ఉంటుందో అదేవిధంగా మీ సంపద కూడా పెరుగుతుంది. చూసారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.